సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో 4వ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మను కంటిన్యూ చేద్దాం. భూమి మీద ఒక కోణంలో చైతన్య పరిణామంలో కదలిక ఏర్పడితే దాని ప్రభావం మూల చైతన్యం మీద మల్టీ డైమెన్షనల్ కోణంలో అంటే అనంతమైన కోణాలలో ఉంటుంది. మీరు ఒక దిశలో కదలికను కలుగజేస్తే మూల చైతన్యం అనేక దిశల నుండి ప్రతిస్పందిస్తుంది. సృష్టికర్త తన సృష్టి నుండి వేరుగా లేడు. అనంతమైన కాంబినేషన్స్తో, అనంతమైన సంభావ్యతలతో మూల చైతన్యం అనంత లోకాలలో, అనంతమైన రూపాలలో, అనంతమైన దేహాలతో తనను తాను సృష్టించుకుంటుంది. మూల చైతన్యం యొక్క అనంతమైన ధర్మాలన్నీ మీ అంతర్ప్రపంచంలో ఇమిడ్చబడి ఉన్నాయి. మూల చైతన్యం యొక్క అనంతత్వం మీ అంతర్ప్రపంచంలో పొందుపరచబడి ఉంది. అనంతత్వాన్ని దర్శించడానికి అంతర్ప్రయాణం ఒక్కటే ఏకైక మార్గం. ఈ విశ్వంలోని అన్ని లోకాలలోని జీవాత్మలన్నింటి అంతర్ప్రపంచాలలో మూల చైతన్యం విరాజిల్లుతుంది. దైవం అంటే మూల చైతన్యం తన సృష్టిని శాసించదు, తన సృష్టిని శిక్షించదు. ఈ సృష్టిలో ఏ జీవాత్మలు పాపాత్ములుగా లేవు. ఈ సృష్టిలో ఎవ్వరూ దీనజనులు లేరు. అనంతమైన సృష్టిలో ప్రతి భాగము, ప్రతి ఆత్మ, ప్రతి జీవాత్మ ఎంతో విశిష్టమైనవే. ఈ అనంత బ్రహ్మాండమైన విశ్వంలో ఈ కూసంత భూమి, దాని మీద జీవాత్మలు కూడా ఎంతో విశిష్టమైనవే. దైవం అనేది విశ్వమంతా వ్యాపించి ఉన్న మల్టీ డైమెన్షనల్ శక్తి స్వరూపం. భూమి మీద మానవ జాతిలో చాలా కొద్ది మంది మాత్రమే అంతర్దర్శనం ద్వారా మూల చైతన్యాన్ని అనుభూతి చెందారు. బుద్ధుడు, జీసస్ లాంటి వారు ఎంతో మంది వారి అంతర్ప్రపంచాలలోని మూల చైతన్యాన్ని దర్శించగలిగారు. భూమి మీద జన్మ తీసుకునే ప్రతి మానవుడికి తన అంతర్ప్రపంచంలోని మూల చైతన్యాన్ని దర్శించి అనుభూతి చెందగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మానవ చైతన్యం ఎంతవరకు పరిణామం చెందగలదో తెలియజెప్పటానికి బుద్ధుడు, జీసస్ ఇంకా ఎంతో మంది మీకు తెలియజేశారు. దైవం అంటే మూల చైతన్యం తన సృష్టిని శాసించదు, తన సృష్టిని శిక్షించదు. ఈ సృష్టిలో ఏ జీవాత్మలు పాపాత్ములుగా లేరు. ఈ సృష్టిలో ఎవ్వరూ దీనజనులు లేరు. అనంతమైన సృష్టిలో ప్రతి భాగము, ప్రతి ఆత్మ, ప్రతి జీవాత్మ ఎంతో విశిష్టమైనవి. ఈ అనంత బ్రహ్మాండమైన విశ్వంలో ఈ కూసంత భూమి, దాని మీద జీవాత్మలు కూడా ఎంతో విశిష్టమైనవి. దైవం అనేది విశ్వమంతా వ్యాపించి ఉన్న మల్టీ డైమెన్షనల్ శక్తి స్వరూపం. భూమి మీద మానవ జాతిలో చాలా కొద్ది మంది మాత్రమే అంతర్దర్శనం ద్వారా మూల చైతన్యాన్ని అనుభూతి చెందారు. బుద్ధుడు, జీసస్ లాంటి వారు ఎంతో మంది వారి అంతర్ప్రపంచంలోని మూల చైతన్యాన్ని దర్శించగలిగారు. భూమి మీద జన్మ తీసుకునే ప్రతి మానవుడికి తన అంతర్ప్రపంచంలోని మూల చైతన్యాన్ని దర్శించి అనుభూతి చెందగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మానవ చైతన్యం ఎంతవరకు పరిణామం చెందగలదో తెలియజెప్పటానికి బుద్ధుడు, జీసస్ ఇంకా ఎంతో మంది మీకు తెలియజేశారు. అనంత మూల చైతన్యం యొక్క అనంత ధర్మాలను ఆస్వాదించడానికి అన్ని జీవాత్మలు అర్హమైనవే. మల్టీ డైమెన్షనల్ దైవాన్ని అర్థం చేసుకోవడానికి మానవ ఇంటెలిజెన్స్ ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం మానవ జాతి చైతన్య పరిణామం మరి ఆధ్యాత్మిక పురోగతి వేగం పుంజుకుంటోంది. మల్టీ డైమెన్షనల్ దైవాన్ని కొద్దిగానైనా తెలుసుకునే దిశలో ప్రస్తుతం మానవజాతి ప్రయాణం చేస్తోంది. మానవజాతి ఆలోచన తరంగాలు ఇతర డైమెన్షన్స్ లో ఉన్న లోకాలలో కూడా వాస్తవ రూపం పొందుతాయనే విషయాన్ని తెలుసుకునే స్థితిని మానవజాతి పొందబోతోంది. తమ వాస్తవాలను తామే సృష్టించుకుంటున్నాం అనే సత్యాన్ని గ్రహించగల మేధో పరిణితిని మానవజాతి పొందబోతోంది. స్థూలంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితిని మానవజాతి సాధించబోతోంది. భూమి, మానవజాతి మరియు జీవాత్మలన్నీ చైతన్య పరిణామం చెందడానికి అనంతమైన సంభావ్యతలు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా నుండి ఇంగ్లాండ్కు ప్రయాణించడానికి లెక్కలేనన్ని మార్గాలను ఎంచుకోవచ్చు. రోడ్డుపై గాని, జలమార్గం ద్వారా కానీ, ఆకాశ మార్గం ద్వారా కానీ లెక్కకు మించిన సంభావ్యతలను ఎంచుకోవచ్చు.
ఒక సంభావ్య మార్గాన్ని ఎంచుకున్న తరువాత అదే మీ భూ ప్రపంచపు వాస్తవమవుతుంది. ఆ మార్గాన్ని జాగృతావస్థలో ఉన్నప్పుడు ఇతర అనంతమైన సంభావ్యతలను మీ అంతర్ప్రపంచం ద్వారా ఎంచుకొని ఆ మార్గంలోనూ చైతన్య పరిణామాన్ని ఏకకాలంలో పొందుతున్నారు. ప్రతి క్షణంలోనూ చైతన్య పరిణామం చెందడానికి అనంతమైన సంభావ్యతలు మరి అవకాశాలు మీ ముందర ఎదురుచూస్తున్నాయి. ఒక అవకాశాన్ని సరైన రీతిలో చేజిక్కించుకోవడం అనేది మీ మైండ్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు బలమైన మరి ప్రగాఢమైన చైతన్య శక్తిని నింపుకున్నప్పుడే సరైన రీతిలో అవకాశాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది. ఈ విశ్వంలో ప్రతిదీ చైతన్యంతో నిండి ఉంటుంది. మీ ఫిజిక్స్ ప్రకారము అణువు అంటే యాటమ్ మరి ఎలక్ట్రాను అతి చిన్నవి. ఈ అణువులో న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ లో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇంకా ఎన్నో ప్రాథమిక కణాలు ఉన్నాయని మీ శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. న్యూక్లియస్ లోని ప్రాథమిక కణాలు మరి ఎలక్ట్రానులలో చైతన్య శక్తి నింపబడి ఉంటుంది. ఆ ప్రాథమిక కణాలు నిరంతరము ఆత్మభ్రమణము చెందుతూ పరిభ్రమణం కూడా చేస్తుంటాయి. ఎలక్ట్రాను ఆత్మభ్రమణము చెందుతూ న్యూక్లియస్ చుట్టూ పరిభ్రమణం చెందుతుంటుంది. విద్యుదాకర్షణ శక్తి వల్ల ఎలక్ట్రాను న్యూక్లియస్ చుట్టూ ఆత్మభ్రమణము, పరిభ్రమణము చెందుతుంటుంది. మీ ఫిజిక్స్ చెబుతుంది ఎలక్ట్రానుకు ఆ చలనము కలుగజేసిన విద్యుదాకర్షణ బలం ఎక్కడి నుంచి వచ్చింది. చైతన్య శక్తి ద్వారా ఎలక్ట్రాను ఆత్మభ్రమణము మరి పరిభ్రమణము చెందుతూ ఉంటుంది. ఆ చైతన్య శక్తి సౌర కుటుంబాన్ని నడుపుతూ ఉంది. చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుని చుట్టూ ఆత్మభ్రమణము మరి పరిభ్రమణము చెందడానికి గల కారణం ఈ చైతన్య శక్తియే. ఈ నమూనా ఈ విశ్వమంతా ప్రాథమిక కణాల నుండి గ్యాలక్సీల వరకు కొనసాగుతుంది. ఈ విశ్వంలోని అన్నింటిలోనూ ప్రాథమిక కణం మొదలు అతిపెద్ద గెలాక్సీల దాకా వాటిలో చలనాన్ని కలుగజేసేది ఈ చైతన్య శక్తియే. న్యూక్లియర్ బలాలు, గురుత్వాకర్షణ బలాలు లేదా విద్యుదాకర్షణ బలాలు లేదా ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. కానీ ఈ బలాలు చైతన్య శక్తి వలన కలుగుతున్నాయి. ఈ విషయాలను మీకు తెలియజేసిన ఫిజిక్స్ భాషలో చెప్పడం జరిగింది. ఈ విశ్వంలోని మీ ఫిజిక్స్ కంటే బ్రహ్మాండమైన సైన్స్ ఇతర లోకాల్లో ఉంది. మీ ఫిజిక్స్ చాలా స్వల్పమైనది, చాలా పరిమితమైనది. ఒక అణువులో న్యూక్లియస్, ఎలక్ట్రాన్లు అనేకం ఉంటాయి. ఎలక్ట్రాన్ యొక్క గమనం మల్టీ డైమెన్షనల్లో ఉంటుంది. దాని వేగం మీ లెక్కల ప్రకారం కాంతి వేగం కంటే ఎన్నో లక్షల రెట్లు ఉంటుంది. ఈ గమనాన్ని మీ సైన్స్ పసిగట్టే స్థితిలో లేదు. కొన్ని అణువులు కలిసి ఒక పరమాణువుగా ఏర్పడతాయి. కొన్ని అణువులు ఒక పరమాణువుగా ఏర్పడడం రసాయన బంధం ద్వారా జరుగుతుంది. ఈ రసాయన బంధాన్ని చైతన్య శక్తి కలుగజేస్తుంది. కొన్ని అణువుల కలయిక చైతన్య శక్తి ప్రేరణతో జరిగి ఒక జీవకణం తయారవుతుంది. మీ దేహంలో కొన్ని కోట్ల జీవకణాలున్నాయి. ఈ జీవకణాలన్నీ జీవరసాయనిక శక్తి మరియు విద్యుదయస్కాంత శక్తి, చైతన్య శక్తులతో నింపబడి ఉంటాయి. ఈ జీవకణాలన్నింటిలోని చైతన్య శక్తి వేరువేరుగా ప్రత్యేకంగా పరిణామం చెందుతుంటుంది. క్షణకాలంలో ఎన్నో జీవకణాలు మృతి చెందుతూ వాటి స్థానంలో మళ్లీ కొత్త జీవకణాలు పుడుతూ ఉంటాయి. మృతి చెందే జీవకణాలు మరియు పుడుతున్న జీవకణాలు మీ దేహాన్ని ప్రతి క్షణము మార్పుకు లోను చేస్తుంటాయి. 10 సంవత్సరాల క్రితం ఉన్న మీ దేహానికి ఇప్పుడున్న దేహానికి సంబంధమే ఉండదు. అంతెందుకు, ఒక క్షణం క్రితం ఉన్న దేహం ఇప్పుడు ఉండదు. ఈ క్షణకాలంలో ఎన్నో కోట్ల జీవకణాలు మృతి చెంది వాటి స్థానంలో కొత్త జీవకణాలు ప్రాణం పోసుకొని ఉంటాయి. ఈ ప్రక్రియలో మీ దేహం క్షణానికి మార్పు చెందుతూ ఉంటుంది. కానీ మీ ఆత్మకు చెందిన చైతన్య శక్తి మరి జ్ఞానం మాత్రం ప్రత్యేక ఉనికిని కలిగి ఉంటూ విస్తరించబడుతూ ఉంటుంది. మీ కంటిపాప 1 సంవత్సరం క్రితం ఉంది, ఇప్పుడు ఉంది. కానీ అప్పుడు మీ కంటిపాపలో ఉన్న జీవకణాలు ఇప్పుడు లేవు. కంటిపాపలో ప్రతి క్షణము మృతి చెందిన జీవకణాల స్థానంలో కొత్త జీవకణాలు ప్రవేశించి కంటిపాప ఉనికిని నిలిపి ఉంచుతున్నాయి. అయితే సంవత్సరం క్రితం మీ కంటిపాపతో చూసిన దృశ్యం ఇంకా మీ మనోశక్తిలో మెదులుతూ ఉంది. ఆ దృశ్యం తాలూకు చైతన్య శక్తి మీ మనోశక్తి ద్వారా మీ ఆత్మశక్తిలో రికార్డ్ అయి ఉంటుంది. మీరు చూసిన ప్రతి దృశ్యము, మీరు నేర్చుకున్న ప్రతి అంశము,
మీరు అనుభూతి చెందిన ప్రతి జీవితానుభవము, మీరు సాధించిన జ్ఞానము అంతా కూడా మీ అంతర్ప్రపంచంలో రికార్డై ఉంటుంది. మీ అంతర్ప్రపంచం అనంతమైన విషయాలను, అనంతమైన జ్ఞానాన్ని రికార్డు చేసుకొని భద్రపరుచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మీ దేహంలోని జీవకణాలు వేటికవి తమ విశిష్టతను, ప్రత్యేకతను కాపాడుకుంటూ తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటాయి. చైతన్య శక్తి ద్వారా జీవకణాల మధ్య అనుసంధానం ఉంటుంది. జీవకణాల సమిష్టి చైతన్య పరిణామం దేహం యొక్క చైతన్య పరిణామంగా మారుతుంది. మృతి చెందుతున్న జీవకణాల తాలూకు చైతన్య పరిణామాన్ని మీ ఆత్మశక్తి ఎప్పటికప్పుడు రికార్డు చేసుకుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటి తాలూకు చైతన్య పరిణామ సమాచారాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ఎరుకలోనికి తీసుకురాగల శక్తి మీరు ప్రతి క్షణము కలిగి ఉన్నారు. ఈ సృష్టిలో ఎలక్ట్రానుల లాంటి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలు, మరి ఎలక్ట్రానులలో ఇమిడి ఉండే చైతన్య శక్తి, శకలాలతో సహా కొండలు, రాళ్లు, పర్వతాలు, గ్రహాలు, గెలాక్సీలు అన్ని ఆత్మను కలిగి ఉన్నాయి. సూక్ష్మమైన కణాల నుండి స్థూలమైన వాటి వరకు అన్నింటిలోనూ ఆత్మ నిండి ఉంది. ఎలక్ట్రానులకు ఆత్మ ఉన్నట్లే చీమకు కూడా ఆత్మ ఉంది, భూమికి కూడా ఆత్మ ఉంది, మీ సౌర వ్యవస్థకు కూడా ఆత్మ ఉంది, మీ గెలాక్సీకి కూడా ఆత్మ ఉంది, ఈ విశ్వానికి కూడా ఆత్మ ఉంది. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న ఈ ఆత్మయే ఆ అనంత బ్రహ్మాండ మూల చైతన్యం. మీ చర్మచక్షువులకు గోచరం కాని ఇతర డైమెన్షన్స్ గల లోకాలలో కూడా సృష్టి జరుగుతూనే ఉంది. ఈ సకల చరాచర సృష్టి అంతటిలోనూ మూల చైతన్యం ఆవరించి ఉండి ఆత్మశకలాలుగా విభజింపబడి ఉంటుంది. భౌతిక దేహం నిత్య నూతనంగా చైతన్య శక్తితో మనుగడ సాగించాలంటే జీవకణాలు నిరంతరము మరణిస్తూ వాటి స్థానంలో కొత్త జీవకణాలు పుడుతుండాలి. జీవకణాలు మృతి చెందకపోతే వాటికి జీవ చైతన్య శక్తి పరిణామ పురోభివృద్ధి ఉండదు. మృతి చెందడం అనేది మళ్లీ పుట్టడం కోసమేనని జీవకణానికి తెలుసు. దేహంలోని జీవకణాలు పరస్పరము చంపుకోవడం కూడా చేస్తుంటాయి. అడవిలో ఒక జాతి జంతువులు మరొక జాతి జంతువులను చంపడం ద్వారా జంతుజాతి జనాభాను నియంత్రించుకుంటున్నట్లు దేహంలో కూడా జీవకణాల సంఖ్యను నియంత్రించుకోవడానికి పరస్పరము చంపుకోవడం చేస్తుంటాయి. వాటి స్థానంలో తక్షణమే కొత్త జీవకణాలు పుడుతుంటాయి. ఈ ప్రక్రియ ఆత్మ దేహంలో ఉన్నంత కాలము కొనసాగుతుంటుంది. ప్రతి జీవకణము ఒక ప్రత్యేకమైన ఆత్మగా పరిగణించబడుతుంది. ఇవన్నీ పరస్పరము సహకారాన్ని అందించుకుంటూ దేహం యొక్క జీవ చైతన్య శక్తిని పెంచుతుంటాయి. మీ దేహాన్ని ఆవరించి ఉన్న ఆత్మను పూర్ణాత్మగా పరిగణిస్తే దేహంలోని జీవకణాలను అంశాత్మలుగా పరిగణించవచ్చు. అంశాత్మల వ్యక్తిగత చైతన్య పరిణామం పూర్ణాత్మ యొక్క చైతన్య పరిణామంగా పరిగణించబడుతుంది. పూర్ణాత్మను, దాని అంశాత్మలను వివరించడానికి దేహాన్ని, జీవకణాలను ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. దేహం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, కానీ దేహంలోని జీవకణాలు ఈ కాల పరిమితిలో కొన్ని కోట్ల జీవకణాలు మృతి చెంది ఉంటాయి. వాటి స్థానంలో కొత్త కణాలు పుడుతుంటాయి. మరి ఈ మృతి చెందుతున్న కణాల చైతన్య పరిణామాన్ని, జీవశక్తి జ్ఞానాన్ని అంతర్ప్రపంచానికి చెందిన ఆత్మశక్తి రికార్డు చేసుకుంటుంది. ఆ విధంగానే మీ కాల ప్రామాణికత ప్రకారం పూర్ణాత్మ కొన్ని మిలియన్ల సంవత్సరాలు జీవించి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో కోటాను కోట్ల అంశాత్మలు మృతి చెందుతూ పునర్జన్మలు తీసుకుంటుంటాయి. ప్రతి క్షణము కోట్ల అంశాత్మలు పూర్ణాత్మ నుండి వెలువడుతుంటాయి. అగ్నికిలల నుండి వెలువడే అగ్ని కణాలలాగా ఈ అంశాత్మలు నిరంతరము పూర్ణాత్మ నుండి వెలువడుతూ ఉంటాయి. అంశాత్మలు జన్మ పరంపరల ద్వారా చైతన్య పరిణామం చెందుతూ ఆధ్యాత్మిక పురోగతి చెందుతుంటాయి. ఈ జన్మ పరంపరలు ఒక లోకంలో గల గరిష్ట శక్తి స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది. అంశాత్మ యొక్క చైతన్య శక్తి మరి ఆధ్యాత్మిక శక్తి ఆ లోకానికి సంబంధించిన గరిష్ట చైతన్య శక్తి స్థాయిని దాటినప్పుడు మరో ఉన్నత లోకానికి ప్రయాణించి అక్కడ జన్మ పరంపరలను కొనసాగిస్తుంటుంది. ఈ ప్రయాణము అనంతకాలం కొనసాగుతుంటుంది. పూర్ణాత్మ మరియు అంశాత్మల చైతన్య పరిణామం అనంతకాలం కొనసాగుతుంటుంది. అంశాత్మలు పూర్ణాత్మలో లీనమవ్వడం గాని, పూర్ణాత్మలు మూల చైతన్య శక్తిలో లీనమవ్వడం కానీ ఎప్పటికీ జరగనే జరగవు. అంశాత్మలు
గాని లేదా పూర్ణాత్మలు గాని ఈ అనంతకాల ప్రయాణములో ఎక్కడా తమ ఉనికిని, ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరగదు. అంశాత్మల వ్యక్తిగత పురోగతి పూర్ణాత్మ యొక్క పురోగతిని పెంచుతుంది. అంశాత్మల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. విద్యుదయస్కాంత శక్తి ద్వారా భూమి మీద ఇంటర్నెట్ వ్యవస్థ పనిచేస్తున్నట్లే చైతన్య శక్తి ద్వారా పూర్ణాత్మ మరియు అంశాత్మల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ అంశాత్మలు ఒక లోకానికి మాత్రమే పరిమితమై ఉండవు. వాటి వ్యక్తిగత ఆధ్యాత్మిక పురోగతి మరి చైతన్య శక్తి స్థాయిలకు అనుగుణంగా వివిధ లోకాల్లో ఈ అంశాత్మలు విస్తరించి ఉంటాయి. ధన్యవాదాలు మాస్టర్స్. 4వ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.